ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లు మాత్రం అక్కడ క్యూ లైన్లకు నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుండే అంటే 1 గంట వరకే ఎన్నికలు జరుగుతుండడం, ఆ తర్వాత కౌంటింగ్ జరుగుతుండడంతో ఈ రోజు మాత్రమే అభ్యర్థుల భవితవ్యం తేలనుండడంతో అభ్యర్థులతో మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం రఘునాథ్పల్లి మండలం నిడిగొండ గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ అభ్యర్థులు కొంత కన్ఫ్యూజన్ కు లోనవుతున్నారు. మాకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు జారీ చేశారు. ప్రస్తుతానికైతే ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో మళ్లీ ఒక ఓటర్ లిస్టు జారీ చేశారు. దానికి దీనికి టాలీ కావడం లేక అనేక ఇబ్బందులు పడుతున్నాము, అసలు కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నామని చెప్పి నిడిగొండలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి ఉన్నారు ప్రస్తుతానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏం ఫేస్ చేస్తున్నారు ఒకసారి కనుక్కుందాం. అన్న, ఏమైందన్న అసలు మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి. మేము నామినేషన్ వేసేటప్పుడు మాకు ఓటర్ లిస్టులో ఎంపీడీఓ గారి దగ్గర నుంచి జారీ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము నామినేషన్ పత్రాలు వేయడం జరిగింది. దాని ఆధారంగానే మేము మా ఏజెంట్లను అపాయింట్ చేసుకున్నాము. ఏజెంట్లను ఇక్కడ కూర్చోబెట్టేసరికి పోలింగ్ ప్రాంతం లోపల మన పోలింగ్ సిబ్బందికి ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులు ఒక రకంగా ఉన్నాయి, సీరియల్ నంబర్స్. మా దగ్గర ఉన్నటువంటి ఓటర్ లిస్టులో సీరియల్ నంబర్లు ఒక రకంగా ఉన్నాయి. ఫేసింగ్ సీటు ప్రతి ఓటర్ లిస్టుకి ఫేసింగ్ సీటు ఒక రకంగా పెట్టారు. లోపల ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటర్ లిస్ట్ లో ఒకటి సీరియల్ నంబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మాకిచ్చిన వాటిలోనేమో ఒకటో పోలింగ్ స్టేషన్ నుంచి వెళ్ళి చివరి వరకు కంటిన్యూషన్ సీరియల్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రతి బూత్ లో పోల్ చీటీలు తెచ్చుకున్నటువంటి ఓటర్ల దగ్గర పోల్ చీటీలు ఉన్నాయి. ఆ పోల్ చీటీలో ఉన్నటువంటి స్లిప్ లోపల వాళ్ళ సీరియల్ నంబరు సపోజ్ 40 ఉంటే మన దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ లో 1250, 1251 అని ఉండడం జరుగుతుంది. వాళ్లకు వెరిఫికేషన్ ఇబ్బంది అవుతుంది, కన్ఫ్యూజన్ పడుతున్నారు మా ఏజెంట్లు. ఎలక్షన్ అంతా గందరగోళంగా ఉంది. మరి ఇది ఎందుకు జరిగిందో మాకు అర్థం కావట్లేదు. మరి ఎంపీడీఓ గారి కార్యాలయం జరిగిందా లేకపోతే ఎక్కడ జరిగిందో మాకేం అర్థం కావట్లేదు. అందువల్ల మాకు ఎలక్షన్ సిబ్బంది అనుకోండి, అదేవిధంగా మా పోలింగ్ ఏజెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఓటర్ను వెతుక్కోవడంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది ఎందుకు జరిగిందో మాకు అర్థం కావట్లేదండి.